నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయి ఉన్న 2 BHK చిన్న గ్రూప్ హౌస్ అండి. ఇది మనకి 3వ ఫ్లోర్ వస్తుంది. టాప్ ఫ్లోరు. ఇదంతా ఇంటి ముందున్న ఈస్ట్ వైపు బాల్కనీ మోడలో మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది. చివర్లో మనకి సింక్ కూడా ఏర్పాటు చేశారు. కంప్లీట్గా అయితే సైజెస్ చూపించే ఏర్పాటు చేస్తున్నామండి. ఎందుకంటే చిన్నది కాబట్టి మనకి ఫిజికల్గా వచ్చి చూసుకునే కన్నా ఈ టేప్లో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు టేప్లో చూడొచ్చు. వెడల్పు పొడవు కూడా మేము చాలా క్లియర్గా చూపిస్తున్నాము. మెయిన్ డోరు డబల్ డోర్ వచ్చింది. ఎంటర్ అవ్వగానే మనకి ఇది హాల్ వస్తుందండి. హాల్ సైజ్ కూడా టేప్లో చూపించి ఏర్పాటు చేస్తున్నాము. బాగా చిన్న ఫ్యామిలీకి అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండాలనుకున్న వారికి ఇది సూట్ అవుతుంది. ఒక 10,000 12,000 రెంట్ వేస్ట్గా కట్టే కన్నా ఇంకొక 5,000 అంతా వేసుకుంటే ఇలాంటి చిన్న గ్రూప్ హౌస్ సొంతానికి వచ్చేస్తుందండి. పోన్ అయితే మనకి హౌసెస్ రెంట్లో పెరుగుతాయి. హౌస్ కొనాలనే కష్టం. చిన్న బడ్జెట్లో మనకి సిటీ మధ్యలో దొరుకుతుంది కాబట్టి మరీ స్పేసెస్గా లేకపోయినా సరే సొంతదన్న ఫీలింగ్తో మనం కొంచెం అడ్జస్ట్ అవ్వగలుగుతామండి. రెంట్ హౌస్ అయితే 10,000 ఇస్తున్నాం కాబట్టి స్పేసెస్గా కోరుకుంటాము. అదే సొంత ఇల్లు అయితే కొంచెం తగ్గినా సరే స్పేస్ మంద కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతాము. అలాగే అడ్జస్ట్ అవ్వాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షను. రెంట్ వేస్ట్గా కడుతున్న వారికి అయితే ఇది ఒక మంచి ఆప్షను. చిన్న బడ్జెట్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. రిజిస్ట్రేషన్ అవుతుంది. రూమ్ సైజులు అయితే చూడొచ్చు. రెండాట్లో మనము 4/6 అయితే చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. 6/6 బెడ్ అయితే వేయడానికి అయితే పాసిబిలిటీ చాలా తక్కువ అండి. వేస్తే మనకి ఇంకా నడవడానికి స్పేస్ కంజెస్టెడ్ అయిపోతుంది. రూమ్ సైజ్ అవి మీరు టేప్లో చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్లో మనకి 1.5 అడుగులతో ఒక చిన్న సందు మోడల్ వచ్చింది. ఏసీ ఏర్పాటు చేసుకోవడానికి, అవుట్డోర్ యూనిట్ అది పెట్టుకోవడానికి గాలి వెలుతురు కూడా చక్కగా వస్తుందండి. 3వ ఫ్లోర్ కాబట్టి మరి గాలి వెలుతురు కోసం అయితే చూడక్కర్లేదు. ఈస్ట్ ఫేసింగ్. హాల్లో చివర్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. 2 వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. కామన్ టాయిలెట్ పైన స్టోరేజ్ కోసం అయితే కొంచెం స్పేస్ అయితే విడిచిపెట్టారు. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా స్మాల్ అండి. ఎల్ షేప్లో కిచెన్ బల్ వచ్చింది. జస్ట్ వంట చేయడానికి మాత్రమే సరిపోతుంది. కొంచెం వుడ్ వర్క్ అది చేసుకుంటే కొన్ని ఐటమ్స్ అవి కూడా సెల్ఫ్లోకి పెట్టుకోవచ్చు. మధ్యలో మనకి 4x4 మోడల్ అయితే చిన్న స్పేస్ వచ్చింది. ఒక ఇద్దరు నుంచోడానికి అయితే సరిపోయేంత స్పేస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మీరు టేప్లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి. మంచి వెంటిలేషన్ అయితే వస్తుందండి ఈస్ట్ వైపు. మన మెయిన్ డోర్కి ఆపోజిట్గా ఇంకొక ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి ప్రైవసీగా అనిపిస్తుంది. సపరేట్గా మళ్ళీ మనం ఐరన్ గ్రిల్స్ పెట్టేసుకుని ఆ సందంతా వాడుకోవచ్చు. ఇంటి ముందు ఉన్న వరండా. టేప్లో మనకి రూమ్ సైజులు అవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మనకి సూట్ అవుతుందో లేదో ఇక్కడ తెలిసిపోద్దండి. ఎందుకంటే మనం ఫిజికల్గా వచ్చి టైం వేస్ట్ చేసి చూసి సరిపోదు అనుకునే కన్నా ఇలా టేప్లో చూసుకున్నట్లయితే మనకు సరిపోద్ది. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. 2 వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. బడ్జెట్ అయితే రీజనబుల్గా అనిపించిందండి 2 BHK. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.